brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఆంధ్రప్రదేశ్లో ఇవాటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షల ఎఫెక్ట్తో విజయవాడ బెంచ్ సర్కిల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. అటు ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఏపీ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొని ఎగ్జామ్స్కు హాజరవుతూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు సందడి ఏ విధంగా ఉందో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగనున్న నేపథ్యంలో అధికారులు కూడా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మొత్తం పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మరోవైపు ఆర్టీసీ అధికారులు కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వచ్చేందుకు కూడా సిటీ బస్సులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో విజయవాడ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ను కూడా చూడొచ్చు. 2 నుంచి 3 కిలోమీటర్ల మేర అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు. మొత్తం పరీక్షా కేంద్రాల సరౌండింగ్లో మొత్తం 144 సెక్షన్ కూడా విధించారు. ఎవరైనా కానీ గొడవలు సృష్టించే విధంగా అల్లర్లు చేసినా కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కెమెరామ్యాన్ సుధీర్తో శివకుమార్, విజయవాడ.